సో ఈ బిజినెస్ వచ్చేసి 7 సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి. సో బిఫోర్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు సో మీకు లాగానే సో ఈ ఆపర్చునిటీని సో విని ఒక మీటింగ్ అటెండ్ అయ్యి సో నిర్ణయం తీసుకొని సో ఈరోజు 360 డిగ్రీస్ 360 డిగ్రీలు సో లైఫ్ని యూటర్ని వెస్టేజ్ ద్వారా చేసుకోవడం జరిగింది. సో ఈరోజు మీకు కూడా అవకాశం ఉంది. సో కొత్త వాళ్ళకి సో మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళ డైరీలో మీ పేరు రాసుకున్నారు కాబట్టి మీ వరకు ఈ ఆపర్చునిటీ అనేది వింటున్నారు. సో ప్లాన్ అర్థమైందా? అర్థమైందా? క్లియర్గా అర్థమైందా? సో ఒకసారి రమేష్ సార్ ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మేడం వాళ్ళు చివరిలో వచ్చారు కదా, సగంలో వచ్చారు మేడం వాళ్ళు. సో సింపుల్ అండి ఆపర్చునిటీ. సో ఎవరైనా చేయొచ్చు. దీనికి ఆడ మగ తేడా లేదు, కులంతో సంబంధం లేదు. 18 సంవత్సరాలు ఉంటే సో ఎవరైనా సరే ఒకే ఒక క్వాలిఫికేషన్ ఉంది. ఆల్రెడీ సార్ రాసిండు. సో అది ఏమన్నాడు అంటే స్టార్టింగ్లో చెప్పిండు డ్రీమ్స్ ఉన్నాయా? డ్రీమ్స్ ఉన్నాయా? అందరికి ఉన్నాయా? కొందరికి ఉన్నాయా? ఎలాంటి డ్రీమ్స్ ఉన్నాయి? హైలైట్ అంటే డ్రీమ్స్లలో ఏదైనా ఒకటి మీకున్న పెయిన్ఫుల్ డ్రీమ్ ఒకటి చెప్పండి సార్. ఎవరైనా చెప్పొచ్చు, కొత్త వాళ్ళు చెప్పండి. పాత వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. కొత్త వాళ్ళు నిజంగా మీకు ఏదైనా సరే ఇప్పుడు మీరు చేస్తున్న పని ద్వారా సాధ్యం కాని డ్రీమ్ ఏదైనా ఉందా? కావాలి అనుకునే డ్రీమ్ ఉందా? చెప్పండి మేడం, మీకేమన్నా డ్రీమ్ ఉందా? సొంత ఇల్లు కావాలి. ప్రజెంట్ రెంట్లో ఉంటున్నారు. ఓకే, సొంత ఇల్లు కావాలి. అప్రాక్సిమేట్లీ ఒక సొంత ఇల్లు ఎంత అమౌంట్లో ఉంటే మీ డ్రీమ్, ఎంత అమౌంట్తో మీకు ఆ ఇల్లు కావాలి? 20 lakhs. 20 lakhsతో ఒక ఇల్లు కావాలి. 1 కోటి రూపాయల ఇల్లు, ఒక 5 కోట్ల రూపాయల ఇల్లు డ్రీమే కదా. సో కూర్చోండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక చెట్టు కింద కూర్చున్నాడు. సో ఆయన భోజనం చేస్తున్నాడు అనమాట. భోజనం చేసేటప్పుడు సో మామూలుగా అన్నము అందులో ఇంత కారం వేసుకొని తింటున్నాడు అనమాట. సో దాన్ని డ్రింక్ చేస్తున్నాడు అనమాట. డ్రింక్ చేస్తూ ఏం చేస్తున్నాడంటే సో అక్కడ సో మంచిగా ఒక ఫుడ్ తింటున్నా అని చెప్పేసి డ్రింక్ చేస్తున్నాడు. సో ఏం ఫుడ్ తింటున్నాం అనగానే ఇక్కడ పప్పు ఉంది, మంచి కర్రీ ఉంది, నెయ్యి ఉంది అనేది ఇట్లా డ్రింక్ చేస్తూ ఆయన ఊహించుకుంటూ అన్నం కారం వేసుకున్న దాన్ని తింటున్నాడు. దానిని వెళ్ళిటైనా అబ్బా ఇది ఇంత బాగా తింటున్నాడు, అంత టేస్ట్ ఉన్నది అని చెప్పేసి అంటున్నాడు. సో అక్కడ టేస్ట్ ఏం లేదు, కానీ ఆయన మైండ్లో ఏమనుకుంటున్నాడంటే పప్పు నెయ్యి వేసుకొని అట్లా తింటున్నా అని చెప్పేసి అతను ఫీల్ అయ్యింది. అది చెప్తున్నాడు అనమాట ఆయనకి. సో చెప్పేటప్పుడు ఏమంటున్నాడంటే సరే నువ్వు డ్రీమ్ చేస్తున్నావు కదా, డ్రీమ్ అంటే కలనే కదా, నువ్వు దాన్ని ఇమాజినేషన్ చేస్తున్నావు కదా, అదే కొద్దిగా పెద్ద డ్రీమ్ చేయొచ్చు కదా. అక్కడ ఒక మంచి చికెను, మంచి ఫిష్, మటన్, సో ఇది తింటున్నట్టుగా ఊహించవచ్చు కదా. కళలో కూడా చిన్న చిన్న డ్రీమ్స్ ఎందుకు అని చెప్పేసి అంటమాట. సో అంటే కళ ఎంత పెద్దదైతే అంత త్వరగా సక్సెస్ అవుతాం మనం. కళ చిన్నదైంది అనుకోండి సక్సెస్ అవ్వలేదు, చిన్న గోల్ సక్సెస్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సో నేను ఇక్కడ ఒక డాట్ పెట్టినాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ చేతిలో ఒక రాయి ఉంది అనుకోండి. ఇప్పుడు ఈ రాయిని ఖచ్చితంగా ఇక్కడ కొట్టగలరు. ఒకసారి కొట్టారనుకోండి నిజంగా తగ్గుతారా? ఎక్స్పెక్ట్ చేద్దాం, ఇమాజినేషన్ కదా. సో నేను పక్కన చెప్తాను అనుకోండి. చేయిలో రాయి ఉందా? రాయి అనుకోండి, రాయి ఉంది. సో దాన్ని కొట్టండి ఒకసారి. కరెక్ట్ అక్షంత వేసినట్టు వేసింది ఫోర్స్గా. ఆ చివరిలో ఉన్న వాళ్ళు ఇంకా ఫోర్స్ కొట్టాలి, ఇంతగా రావాలి రాయి. కొట్టండి ఒకసారి, ట్రై చేయండి. అందరు ట్రై చేయండి. ఓకే. సో మీకు అనుకోండి, ఒకవేళ మీరు కొట్టిన రాయి నిజంగా ఇక్కడ తగిలింది అనుకుంటున్నారా? అనుకోవట్లేదు కదా. సో ఇది చిన్న డ్రీమ్ అనమాట. ఒకవేళ మళ్ళీ ఒకసారి రాయిస్తున్నాను. సో డ్రీమ్, ఈ బోర్డు అంతా డ్రీమే. సో ఇప్పుడు దీన్ని ట్రై చేయండి, గట్టిగా ట్రై చేయండి. అంటే ఈ బోర్డులో ఎక్కడో ఒకసారి తగిలింది అనుకుంటున్నారా? తగలేదు. సో అంటే డ్రీమ్ ఎంత పెద్దగా ఉంటే అంత సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చిన్న డ్రీమ్ అనుకోండి వదిలేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒక 10,000 20,000 వస్తే చాలా అనుకున్నాం అనుకోండి, అది చాలా చిన్న డ్రీమ్. 1,00,000 రూపాయలు, ఒక 10 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయలు
సో సంపాదించాలనుకుంటే నిజ జీవితంలో అవి అసాధ్యం, కానీ వెస్టేజ్ త్రూ సాధ్యమవుతుంది. సో ఇక్కడ మన క్వాలిఫికేషన్ అంటే ఏంటి అంటే డ్రీమ్. ఇది డ్రీమ్. మీకు ఏ కలైనా సరే చాలా సింపుల్గా మన ఆపర్చునిటీ ద్వారా సక్సెస్ తీసుకోవచ్చు. కాకపోతే దీనికి ఒకటి ఓపిక కావాలి. ఉందా? ఓపిక ఉందా? ఒక వ్యక్తి జాబ్ చేస్తున్నాడు అనుకోండి, ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాడు ఇంకా జాబ్లో? 60 సంవత్సరాలు, 60 ఇయర్స్ పనిచేస్తాడు. 60 ఇయర్స్ అంటే ఎంత ఓపికగా పనిచేయాలి? సో నేను 60 సంవత్సరాలు ఏం కష్టపడతాను అనుకుంటే ఒకవేళ పని ఆపేసింది అనుకోండి, తన లైఫ్ ముందుకెళ్తుందా? వెళ్ళదు కదా. అంటే ఇక్కడ చచ్చినట్టు 60 సంవత్సరాలు నచ్చినా నచ్చకుండా పని చేయాల్సిందే. 60 సంవత్సరాలు. ఒకవేళ ఏదైనా వ్యాపారం చేస్తున్నాడు అనుకోండి, ఏదన్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా, సో ఇది కూడా ఆయన చచ్చేంత వరకు చేయాల్సిందే. సో ఇక్కడ ఏ పని తీసుకున్నా మనము బ్రతికున్నన్ని రోజులు కష్టపడాల్సింది. మనకి అది బోర్ వచ్చినా నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా లైఫ్ టైం కష్టపడాలి. కానీ మనం చూపించే ఆపర్చునిటీ ఏంటి అంటే 5 ఇయర్స్ గేమ్ ప్లాన్. 5 సంవత్సరాలు మీరు ఇక్కడ సీరియస్గా పనిచేస్తే, సో ఇది మీ యొక్క వ్యాపారం అని పనిచేస్తే ఈ 5 సంవత్సరాలలో మీ లైఫ్లో ఫ్రీ అయిపోవచ్చు. ఫ్రీ అంటే ఏంటి అంటే టైం ఫ్రీడమ్. అంటే మీ సమయాన్ని మీరు అనుభవించే స్థాయికి రావచ్చు మీ సమయం. సో ఇప్పుడు మేము లాస్ట్లో 5 డేస్ ఇప్పుడు మనం దుబాయ్ వెళ్ళేసి వచ్చినాం. 3 తారీఖు వెళ్ళినాము, 8 తారీఖు నిన్న వచ్చినాం. సో 5 డేస్. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ షాప్ బంద్ పెట్టినా ఏమవుతుందో, లేదంటే జాబ్లో సార్ లీవ్ ఇవ్వలేదు, చెప్పి రాలేదు, వచ్చిన తర్వాత జాబ్ ఉంటుందో పోతుందో, ఇలాంటి టెన్షన్స్ ఏం లేవు. పోయినాము, ఎంజాయ్ చేసినాము, హ్యాపీగా వచ్చేసినాము. నెక్స్ట్ డే ఈరోజు నిన్న వచ్చినాము, ఈరోజు మనం పనిలోకి ఎక్కేసినాం. మన పని ఏదో మనం స్టార్ట్ చేసేసినాం. ఈ 5 డేస్ మనం ఫుల్ ఎంజాయ్ చేసినాం. సో ఎంత అంటే అసలు ప్రపంచాన్ని మర్చిపోయాం అనుకోండి. కానీ అది ఒక డ్రీమ్. మేము ఎప్పుడు కూడా అనుకోలేదు ఇలాంటి ఒక డ్రీమ్ని మేము అచీవ్మెంట్ చేస్తామని చెప్పేసి. కానీ వెస్టేజ్ త్రూ మాత్రమే సాధ్యమైంది. సో దీన్ని చేసిన మేము 4 పనులు చెప్తాను. సో 4 పనులు వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి యూజ్ ద ప్రొడక్ట్స్. ఆపర్చునిటీ విన్న తర్వాత మా ఇంట్లోకి మేము ప్రొడక్ట్స్ వాడుకోవడం స్టార్ట్ చేసినాం స్టార్టింగ్లో. సో నేను ఎంతతో స్టార్ట్ చేసిన అంటే 1200 రూపాయలు. 1200 రూపాయల ప్రొడక్ట్స్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసిన. సో పనిని చేసిన. తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు, పని చేయడం ఇంపార్టెంట్. చాలా మంది 3000 ప్రోడక్ట్ తీసుకున్నారు, 5000 రూపాయల ప్రోడక్ట్ తీసుకున్నారు, పని చేయకపోతే ఫలితం ఏం రాదు. తీసుకున్న ప్రోడక్ట్స్ దేనికోసం తీసుకున్నాము, సో ఇక్కడ ఏం సాధించాలని ఈ ఆపర్చునిటీలోకి వచ్చినాము, అది ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ ద ప్రొడక్ట్స్. సో ప్రోడక్ట్ యూజ్ చేస్తే ఏమొస్తుంది? ఎక్స్పీరియన్స్ వస్తుంది, పర్సనల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే యూజ్ చేసినప్పుడే వస్తుంది. సబ్బు బాగుంది, పేస్ట్ బాగుంది అని ఎప్పుడు చెప్తాం? వాడినప్పుడు చెప్తాం. వాడకుండా చెప్పగలుగుతాము? చెప్పలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరైనా సరే ఈ బిజినెస్లోకి వచ్చిండ్రు అంటే ఇది 100% ఇది చేయాల్సిన పని. ఇది చేయొచ్చా లేదా? చేయొచ్చు. సో మనము బయట వాడే ప్రొడక్ట్స్ బ్రాండ్ చేంజ్ చేయమంటున్నాం అంతే, అంతకంటే ఇంకేం చెప్పట్లేదు. ఓన్లీ బ్రాండ్ చేయమంటున్నాం. కోల్గేట్ ప్లేస్లో మన పేస్ట్, లైబర్ ప్లేస్లో మన సోపు, మనం ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ ప్లేస్లో మన యొక్క వెస్టేజ్ ప్రొడక్ట్స్ రీప్లేస్మెంట్ చేయమంటున్నాం. చేయడానికి ఇబ్బంది ఏమన్నా లేదు కదా. సో ఇక్కడ ఒక కమిట్మెంట్ తీసుకోవాలి. ఫస్ట్ వన్ ఇది. అండ్ రెండవది వచ్చేసి మీటింగ్స్. సో ఇప్పుడు మనం ఒక మీటింగ్లో ఉన్నాం. సో ఇక్కడికి వస్తే ఏం తెలుస్తుంది అంటే ఇక్కడ చూపించే ప్లాన్ మనం నేర్చుకుంటామా లేదా? సో మన బయట ఎక్స్పీరియన్స్ ఉంది, మన రకరకాల పనులలో ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఈ ఆపర్చునిటీలో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ప్లాన్ ఎలా చెప్పాలి అనేది మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ ఒక్కొక్క లీడర్ చెప్తూ ఉంటారు, వాళ్ళు ఎలా చెప్తున్నారు అనేది మనం ప్రతి మీటింగ్లో మనం నేర్చుకుంటాం. ఫస్ట్ మనల్ని మనము మెరుగుపరుచుకుంటాం. రెండవది సక్సెస్ అయిన వ్యక్తులు వస్తారు. సక్సెస్ అయిన వ్యక్తులు వచ్చి వాళ్ళ యొక్క సక్సెస్ సీక్రెట్ కూడా చెప్తారు. సో వాళ్ళు ఏ పనిలో నుంచి వచ్చారో ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు, సో వాళ్ళని కలుస్తాం.
సో రెండు పనులు ఇక్కడ జరుగుతాయి. మనం కొత్త వాళ్ళని తీసుకొచ్చినాం, వాళ్ళకి ఎన్నో మైండ్లో మనం చెప్పినప్పుడు వింటారు, కానీ వాళ్ళ మైండ్లో అపోహ ఉండొచ్చు, నమ్మకం. సో ఇలాంటి మస్తుగా చూసినాం చేసినామని ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ ఏమైందంటే క్లారిటీ వస్తుంది. అరే వీళ్ళు సక్సెస్ అయ్యారు, వీళ్ళు కారు తీసుకున్నారు, వీళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు, వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు. సో ఇట్లాంటి వస్తుందా కమిట్మెంట్ తీసుకోవాలి. సో మీటింగ్ వచ్చేసి సండే టు మండే, ఆదివారం నుంచి సోమవారం దాకా. ఆది సోమ కాదు, సోమవారం నుంచి ఆదివారం దాకా. సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది. వారంలో 7 రోజులు ఎక్కడెక్కడో మీటింగ్లు అవుతూ ఉన్నాయి. మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రతి మీటింగు మీ గురించి. మీరు యూజ్ చేసుకుంటే తొందరగా సక్సెస్ అవ్వచ్చు, యూజ్ చేసుకోకపోతే స్లోగా సక్సెస్ అవ్వచ్చు. సక్సెస్ అయితే గ్యారెంటీ అవుతాం. యూజ్ చేసుకుంటే తెలుసుకొని సక్సెస్ అవుతాం, యూజ్ చేసుకోకపోతే తెలియకుండా మనం తప్పులు చేసుకుంటూ లేట్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనము సోమవారం నుంచి ఆదివారం వరకు జరిగే ప్రతి మీటింగ్లో మనకి ఏ మీటింగ్స్ వీలైతే ఆ మీటింగ్స్కి మనం అటెండ్ అవ్వచ్చు. ఇది రెండో కమిట్మెంట్. సో యూజ్ ద ప్రొడక్ట్స్ అండ్ అటెండ్ ద మీటింగ్స్. అండ్ మూడవది వచ్చేసి STP, షో ద ప్లాన్. ఇప్పుడు సార్ ఇక్కడ ప్లాన్ చెప్పాడా? ప్లాన్ అందరికి తెలిసింది కదా. ఈజీ ఉందా, కష్టం ఉందా? ఈజీ కదా, చాలా ఈజీ. ఒకవేళ ప్రోడక్ట్ యూజ్ చేస్తారు అనుకోండి, ఇక్కడ జరిగే 50% బెనిఫిట్ని మీరు యూజ్ చేసుకుంటారు కాబట్టి అది ఈజీగా చెప్పగలుగుతారు. సో మీటింగ్స్ అటెండ్ అయ్యారనుకోండి, సక్సెస్ సీక్రెట్ కూడా చెప్పగలుగుతారు. సో కాబట్టి STP అనేది ఏంటంటే స్వతహాగా ప్లాన్. సో ఇప్పుడు ఆకలి అయితే, మీకు ఆకలి అవుతుంది అనుకో, మీరు తింటారా, పక్కలో తినిపిస్తారా? మీరే కదా. సో మీ యొక్క డ్రీమ్కి ఈ STP అనేది ఆ డ్రీమ్ సక్సెస్ చేయడానికి STP అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనం తొందరగా నేర్చుకోవాలి. తొందరగా నేర్చుకొని మనం తెలిసిన వ్యక్తులకు ప్లాన్ మనం స్వతహాగా చెప్పాలి. సో ఇది ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళ సక్సెస్ ఎవరు ఆపలేదు. ఇది చెప్పగలిగిన వ్యక్తులు బిజినెస్లో 100% సక్సెస్ అవుతారు. ఇది చెప్పడం రాదనుకోండి, నాకు ఇంకా వస్తలేదు అంటారా, వాళ్ళకి ఎప్పటికీ సక్సెస్ రాదు. ఇట్లా చెప్పని వ్యక్తులను చాలా మందిని చూసిన అనమాట. సో ఎందుకు చెప్పడం రాదు? వాళ్ళకి భయం. చెప్తే ఆయన ఏమంటాడు, ఆయన పెద్ద డాక్టర్, ఆయన రియల్ ఎస్టేట్. సో అంటే మన మైండ్లో ఏముందంటే వాళ్ళు పెద్దవాళ్ళు, మనం చెప్పేది చాలా చిన్నది అనేది మన మైండ్లో ఫీలింగ్ ఉందన్నమాట. ఆ ఫీలింగ్ వల్ల మనం చెప్పలేకపోతాం. సో మనం చెప్పే ఆపర్చునిటీ చాలా పెద్దది, కానీ అది మన మైండ్లో చిన్న కనబడుతుంది. సో కాబట్టి ఎదుటి వ్యక్తికి చెప్పలేకపోతున్నాం. సో ఇది ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. సోదరులు, ఇది ఫస్ట్ నేర్చుకోండి. సొంత ప్లాన్స్ చెప్పడం నేర్చుకుంటారు. నేను ఆపర్చునిటీ తీసుకున్న తర్వాత ప్రొడక్ట్స్ కొనుక్కున్నా, ఫస్ట్ ప్లాన్ నేనే చెప్పిన, ఒకటేసారి నేను ప్లాన్ అయినా. మా అప్లైన్ చెప్పినప్పుడు ఏదైతే ప్లాన్ అయినానో నెక్స్ట్ నేనే ప్లాన్ చెప్పేసిన. నాకు వచ్చి ఒక్క ప్లాన్ కూడా చెప్పలేదు స్టార్టింగ్లో. నువ్వు కూర్చోబెట్టి నేను వచ్చి ప్లాన్ చెప్తానులే, నేనే ప్లాన్ చెప్పిన స్వతహాగా. సో చాలా సింపుల్ పని ఇది. పేపర్ మీద చూసుకుంటూ చెప్పవచ్చు, బుక్లో చూసుకుంటూ చెప్పవచ్చు. సో చాలా సింపుల్ పని. ఇది ఒకటి మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని. ఒకవేళ రాలేదు అంటున్నారు అనుకోండి, రాని వ్యక్తులకి 1,00,000 రూపాయలు ఇస్తా. ప్లాన్ చెప్తే, రేపు మీరు ప్లాన్ చెప్తే 1,00,000 రూపాయలు ఇస్తా అంటే రేపు ప్లాన్ చెప్పేటోళ్ళు ఎంతమంది ఉంటారు? అందరూ చెప్తారు. ఆ రాని వ్యక్తులు కూడా చెప్తారా లేదా? ఎందుకు 1,00,000 రూపాయలు వస్తాయి, చెప్పకపోతే పోతాయి. చెప్తే 1,00,000 రూపాయలు వస్తాయి. అంటే 1,00,000 రూపాయల కోసం మనం ప్లాన్ కాకుండా బైహార్ట్ చేస్తాడా లేదా? పొద్దున కాంపిటీషన్ ఉంది. ఎవరు ప్లాన్ బాగా చెప్తే వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తారు. రాని వ్యక్తులకే చెప్తున్నాం. 10 మంది రాలేదు, నాకు ప్లాన్ రావట్లేదు, 10 మందిని సెలెక్ట్ చేసిన. మీలో ఎవరైతే రేపు మంచిగా ప్లాన్ చెప్తారో వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తారు. ఈ 10 మంది రాత్రి బైహార్ట్ చేస్తారా లేదా? చెప్పాలి, మంచి చెప్పాలి. నేర్చుకుంటే రాదంటూ ఏది లేదు, 100% వస్తుంది. సో కాబట్టి ఈ లక్ష్యం అనేది డ్రీమ్ అనమాట. మన డ్రీమ్ కోసం మనం ప్లాన్ చెప్పుకోవాలి. ఓకేనా? యూజ్ ద ప్రొడక్ట్స్, అటెండ్ ద మీటింగ్ అండ్ పర్సనల్ ప్లాన్ STP. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఫాలో.
ఎంతో మందికి మనం చెప్తాం, మళ్ళీ మర్చిపోతాం. వీళ్ళకి చెప్పినాం, వాళ్ళకి చెప్పినాం మర్చిపోతాం. లేదు, వాళ్ళని ఫాలోఅప్ చేయండి. సో ఈ రోజు కాకపోతే రేపు వచ్చు, రేపు కాకపోతే 6 నెలలు రావచ్చు, 6 నెలలు కాకపోతే సంవత్సరం రావచ్చు. మీరు వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ కొత్త ప్లాన్ దగ్గరికి వెళ్ళాలి. ఫాలోఅప్ చేస్తూ కొత్త ప్లాన్ దగ్గరికి వెళ్ళాలి. సో ఈ 4 పనులు చేయడం కష్టమా లేకపోతే ఈజీయా? ఇవి ఈజీయే. ఎవరికి అంటే నిర్ణయం తీసుకున్న వాళ్ళకి. ఈ నిర్ణయం తీసుకున్న వ్యక్తుల దగ్గర ఈ 4 పనులు జరుగుతాయి. నిర్ణయం తీసుకునే వ్యక్తుల దగ్గర ఈ 4 పనులు జరగదు. సో ఇప్పుడు మీరు ఎవరికైతే ఆపర్చునిటీ ఇస్తారో ఈ 4 పనులు చేస్తున్నా లేదా, చేస్తే వాళ్ళకి టైం ఇవ్వండి, చేయకపోతే టైం ఇవ్వదు. సో ఈ 4 పనులు చేసే వ్యక్తులని మీరు 1, 2, 3, 4 మీరు ఈ సర్కిల్లో ప్లాన్ చేసుకోండి. 4 పనులు చేసే వ్యక్తుల్ని, 4 వ్యక్తులని మీరు సెలెక్ట్ చేసుకోండి. 4 దొరుకుతారా లేదా? ఒక వ్యక్తి చనిపోయాడు, ఆయన తీసుకెళ్ళాలి. ఎంతమంది కావాలా? ఉంటారా? ఉంటారా? ఒక వ్యక్తి 4 దేవుడు పంపించినట్టే. సో 4 అయితే గ్యారెంటీ ఉంటారు. సో ఒక 4 వ్యక్తులని మీరు సెలెక్ట్ చేసుకోండి. కానీ ఆ 4 ఎవరైనా ఉండాలి? ఎవరైనా ఓకే, కానీ ఎలాంటి వ్యక్తులు అయి ఉండాలి? 4 చేసిన వాళ్ళు ఇది ఉండి ఉండాలి. ఇది ఉండి ఉండాలి. ఏదో మీ మాట మీద వచ్చిన నీకు నేను కొనుక్కుంటా, నీకు ఏమన్నా వస్తే చెప్పు నేను కొనుక్కుంటా అనే వ్యక్తులు అవసరం లేదు. నాకేదో వస్తుందని కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. తన డ్రీమ్స్ కోసం తను పనిచేయడం కోసం రావాలి. అలాంటి వ్యక్తులు మీరు ఒక 4 సెలెక్ట్ చేయాలి. కానీ మనకు రాసిపెట్టి ఉంటుందా? నుదుటి మీద రాసిపెట్టి ఉంటుందా వీళ్ళు పర్ఫెక్ట్ పర్సన్స్ అని? లేదు కదా. అంటే మనం కొన్ని వందల మందికి చెప్తూ ఉంటే అందులో అలాంటి వ్యక్తులు తగులుతారు. అలాంటి వ్యక్తులు దొరికేంత వరకు మనం కష్టపడతాం. దొరికిన తర్వాత వాళ్ళతో కష్టపడతారు. అర్థమవుతుందా? సో ఇప్పుడు 4 వ్యక్తులతో మీరు ఏం చేస్తారంటే 500 PV సర్కిల్లో మీరు పనిచేయాలి. 500 PV సర్కిల్లో ఇప్పుడు మీ ఇంట్లో మీరు వాడుకోవాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? 3000, 4000, 5000 కొద్దిగా ఫ్యామిలీని బట్టి. నిజంగా కరెక్ట్గా వాడాలి అంటే ఒక 10,000 రూపాయలు ఇంట్లో ఖర్చు అవుతుంది. ఒక ఇంట్లోకి CMD కావాలి. CMD ఒక 5 మంది ఉన్నారనుకోండి, ఒక CMD సరిపోతుందా? సరిపోదు. ప్రోడక్ట్ వాడేది మినరల్స్ 2 CMD కావాలి. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం గురించి కూడా చెప్పిండు కదా. సో మన ఇంట్లో ఎవరికన్నా 5 ఉన్న ఫ్యామిలీ, అందులో ఎవరికన్నా సరే ఒక హార్ట్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎంతమంది హ్యాపీ ఫీల్ అవుతారు? ఎవరు ఫీల్ అవుతారు? బాధ. ఆ ఒక్క ఇబ్బంది పడతారు, 4 హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్ ఆర్ నో? 4 బాధపడతారా? ఎందుకు? ఇంట్లో ప్రాబ్లం అయింది కదా. పక్కింట్లోకి వచ్చింది, అయ్యో అంటారు. అయ్యో అంటే పెద్ద బాధ ఏం పడదు. పక్కింట్లోకి వచ్చింది వాళ్ళది కాదు, కానీ ఇంట్లో వచ్చింది బాధపడతాము. ప్లస్ ఆయన ప్రాబ్లమ్ని క్యూర్ చేయాలి, దానికోసం కష్టపడతాం. అవునా లేదా? ఒక్కరికి వచ్చిన ప్రాబ్లమే 5గురికి వచ్చిన ప్రాబ్లమే. చిన్నగా పెద్ద ఏం లేదు. ఒక్కరికి వచ్చిన అందరు సఫర్ అవుతారు, అందరికి వచ్చిన సఫర్ అవుతారు. సో అందరికీ హార్ట్ ప్రాబ్లం రావద్దంటే ఏం చేయాలి? ఆ ఇంటి పెద్ద ఒక సప్లిమెంట్ వేసుకోవాలి. ఎస్ ఆర్ నో? అందరు వేసుకోవాలి. అందరు రియల్? ఎస్. పక్కా. నేను ఒకరే అనుకుంటున్నా. నో. మా ఇంట్లో 2 బాబులు, మా భార్య, నేను ఒక్కరిని ఫ్లాక్స్ సైల్ వేసుకుంటున్నా. సో గుండె నొప్పి గురించి చెప్తున్నా, కానీ 3కి వేస్తలేదు. మంచిదేనా? నో 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 కదా? 100%. సో అందరికి వేయాలంటున్నారు పక్క. మరి అందరికి వేయాలంటే ఒక ఫ్లాక్స్ సైల్ డబ్బా రోజు 2 క్యాప్సూల్ చేస్తే నెల నడుస్తుంది. మరి 4 ఉన్నారు, ఎన్ని కావాలా? 2 డబ్బాలు కావాలా? 1000 రూపాయలు అయితే CMDకి ఒక 2000 అయితే ఇన్న 3000 అయితే కదా. ఇప్పుడు మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఉందనుకోండి, గుండె నొప్పి పక్కన పెట్టేద్దాం. మోకాళ్ళ నొప్పులతో ఇంట్లో మా ఫాదర్ మా అమ్మ బాధపడుతున్నారు, వాళ్ళకి సప్లిమెంట్ ఇవ్వాలి. వాళ్ళకి డబ్బులు కావాలా? అంటే ఒక ఫ్యామిలీకి 1000 రూపాయలు, 2000, 3000 రూపాయలు అని ఎట్లా మెజర్ చేయగలుగుతాం? చేయలేం. మనకు అన్ని ప్రొడక్ట్స్ వాడగలిగితే అక్కడ మనకు పెద్ద బిజినెస్ వస్తుంది. కానీ మనం అన్ని వాడుతున్నామా లేదా అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఇది దాని గురించి నేను ఏం చెప్పినా 100% ప్రోడక్ట్ యూజ్ చేయండి. యూజ్ చేయకపోతే ఇప్పుడు ఈ మంత్ కొనుక్కున్నాం, నెక్స్ట్ మంత్ కొనట్లేదు కొంతమంది. అంటే ఈ మంత్ కొన్న వాళ్ళు నెక్స్ట్ మంత్ ఎందుకు కొనరు? ఈ మంత్లో ఉన్న ప్రోడక్ట్ మిగిలిందా? ఈ మంత్లో ఉన్న ప్రొడక్ట్స్ వాడలేదా? ఏంటి ప్రాబ్లం? ఈ మంత్లో ఉన్న ప్రొడక్ట్స్ వాడకపోవచ్చు,
లేదనుకుంటే రేట్ ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి కొన్ని బయటకి వాడచ్చు, డిఫరెంట్. కానీ ఇక్కడ మనం ఈ బిజినెస్లో మన డ్రీమ్ కోసం చేస్తున్నాం. ప్రొడక్ట్స్ వాడడానికి రాలే మనం, ప్రొడక్ట్స్ ద్వారా మనకు టర్న్ ఓవర్ వస్తుంది కాబట్టి ప్రొడక్ట్స్ వాడుతున్నాం. అల్టిమేట్గా మన గోల్ ఏంటి అంటే మన యొక్క డ్రీమ్. ఇప్పుడు బయటకు వెళ్ళి జాబ్ చేస్తున్నాడు, జాబ్ ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు, చెయ్యాలని ఎవరికి ఉండదు, కానీ ఎందుకు చేస్తున్నాడు? 20,000 30,000 జీతం వస్తుందని చెప్పేసి. జీతం అనేది ఆయన డ్రీము, జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ కాదు. ఒకవేళ జీతం దగ్గర 0 పెట్టండి, జాబ్ చేస్తాడా? చేయడు కదా. ఒకవేళ ఈ ప్రొడక్ట్స్ వాడితే నాకు కూడా డబ్బులు రావనుకోండి, నేను ఈ ప్రొడక్ట్స్ వాడ, ఈ ప్రొడక్ట్స్ నేను కూడా వాడా, నా యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఇంకా లేదు అనుకుంటే నేను వాడా, ఎందుకంటే వేరే ప్రోడక్ట్ వాడతాను. సో ఇక్కడ కూడా మనం చెప్పేది ఏంటంటే మీ డ్రీమ్ కోసం మీరు ప్రొడక్ట్స్ వాడాలి తప్ప, సో ప్రొడక్ట్స్ రేట్ ఎక్కువ లేదనుకుంటే ఆ ప్రొడక్ట్స్లలో పప్పు ఉప్పు చింతపండు లేదు, ఇవి మెయిన్ కాదు. ఉన్న ప్రొడక్ట్స్తోని మనం బిజినెస్ ఎట్లా చేసుకోవాలి, మన డ్రీమ్ ఎట్లా అచీవ్మెంట్ చేయాలి, సో అదే ఇంపార్టెంట్ అనమాట. సో చాలా మంది చేసే మైనస్ ఏంటంటే ఇక్కడనే అయిపోతారు, ఇక్కడ అయిపోతారు చాలా మంది. సో వాళ్ళ పీక్ కొనుక్కున్నాక 100.6 రావచ్చు, ఎక్కువ రావచ్చు. కాంటాక్ట్ దూరం 100 దాటిందంటే 100.2 వచ్చింది, ఒక సబ్బు తీసేయండి సార్, ఒక సబ్బు తీసేయండి. 100 పీవీ కొనుక్కోమనట్లేదు, పీవీతో సంబంధం లేదు. మీరు ఎంత నెట్వర్క్ క్రియేట్ చేసారు, ఎంత టర్న్ ఓవర్ క్రియేట్ చేసారు, దానిలో నుంచి డబ్బులు వస్తుంది. మీరు 100కి మెజర్మెంట్ చేసారు అనుకోండి, మీ కింద ఉన్న కూడా అట్లాగే మెజర్మెంట్ చేస్తారు కదా. మీ ఇంట్లో వెళ్ళి ఇప్పుడు మా భార్య అడిగింది అనుకోండి, సూపర్ మార్కెట్కి వెళ్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఏమేమి ప్రొడక్ట్స్ అన్నీ రాసుకుంటారు, రాసుకున్న ప్రొడక్ట్స్ తీసుకుంటారు. ఒకవేళ కిరాణా షాప్కి వెళ్తే, లేదు ఒక డీమార్ట్కి వెళ్ళామనుకోండి, రాసుకున్న ప్రోడక్ట్లతో పాటు ఇంకో 10-15 యాడ్ అవుతుంది, ఇంకా 10-15 యాడ్ అడిగంగానే అది నాకు గుర్తు రాలేదు, ఇది కూడా అవసరమే, ఇది అవసరం, ఇదే అవసరం. ఇప్పుడు షాపింగ్ మాల్కి వెళ్ళిన బెనిఫిట్ వస్తలేదు, 10 ప్రోడక్ట్లు ఎక్కువ తీసుకొచ్చుకుంటున్నాం. మరి ఇక్కడ తీసుకుంటే మొత్తం 100 అని ఎందుకు పెట్టుకోవాలి, 60 అని ఎందుకు పెట్టుకోవాలి? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ సరిపోతుంది అని మనం ఆలోచన చేస్తున్నాం. అట్లా చేయలేదు, అలా చేయకపోతే మన టీం కూడా అలా చేయకపోతే పెద్ద బిజినెస్ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో మనమే ఫిక్స్ చేస్తున్నాం అనమాట, 40 పీవీ మనకు చెక్ రావాలంటే 40 పీవీ రావాలి. కింద వాళ్ళందరికీ పెద్ద కొనుక్కోమంటాము, మనం మాత్రం 40 పీవీ చేసి వస్తుంటాం. మనకు చెక్ వచ్చేంత పీవీ వస్తే సరిపోతుంది. కొంతమంది మైండ్ సెట్ ఉంటుంది అంటే వాళ్ళు బిజినెస్లో ఆ గ్రోత్ వైపు అట్లా ప్లాన్ చేయలేదు, ఆ లిమిటెడ్. సో లిమిటెడ్ మెంటాలిటీ. సో కాబట్టి అందులో కూడా పెద్ద రాదనమాట. ₹1,00,000 కావాలనుకున్నప్పుడు మనం ఫ్రీగా వదిలేయాలి. అట్లా ఫ్రీగా వదిలేసే వ్యక్తులతోనే మనం పని చేస్తే పెద్ద బిజినెస్ అవుతుంది. టైట్గా పట్టుకొని ఇంతే అన్నారనుకోండి, దేనికి కూడా వాళ్ళు లెక్కలేస్తారు. మీటింగ్ రావాలనుకుంటే ఇప్పుడు రాను పోను 200 ఖర్చు, మీటింగ్లో ₹50 ఖర్చు, ₹250 ఖర్చు. సో కాబట్టి స్కిప్ చేసేస్తారు, మీటింగ్ స్కిప్ చేస్తారు. సో అది ఇంపార్టెంట్ కాదు. మన టార్గెట్ ₹1,00,000, మన డ్రీమ్. ఇప్పుడు మేడం అన్నారు హౌస్, ఇప్పుడు నిజంగా చేస్తున్న పని ద్వారా డ్రీమ్, ఆమె ఇల్లు కట్టుకోలేని సిచ్యువేషన్ ఉన్నారు, కానీ ఈ పని ద్వారా ఖచ్చితంగా ఇల్లు కట్టుకుంటామంటే మనం ఈ పనిలో 500 పీవీ సర్కిల్లో ఉండడం పెద్ద కష్టం ఉందా? సో ఇప్పుడు 500 పీవీ అనేది పర్సనల్గా కొనమని చెప్పట్లేదు, 500 పీవీ బిజినెస్ చేయాలి. మనం 10 మందికి చెప్పినాం నో అన్నారు, నో అనే వ్యక్తులకు ప్రోడక్ట్ ఇవ్వాలి. 500 కావచ్చు, ₹1000 కావచ్చు, 200 కావచ్చు. మనకు నో అన్న వ్యక్తులకి ఈ ప్రోడక్ట్ వాడి చూడండి అని వాళ్ళ ప్రోడక్ట్ ఇవ్వాలి, డబ్బు తీసుకోవాలి, ఆ డబ్బులతో మనం పర్చేజ్ చేయాలి. అలా 500 పీవీ అంటే ₹15,000 వ్యాపారం మనం చేయాలి. మనం చేసి మన కింద ఒక 4 సెలెక్ట్ చేసుకున్నాం కదా, సీరియస్గా చేసినాడు. మనం చేస్తున్న పని ఈ 4 పనులని వీళ్ళతో నేర్పించాలి, ఒక 4 నేర్పించాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు కూడా అదే చేస్తారు కదా. 500, 2,000 మీద ఒక 500, 2,500. సో డైరెక్టర్ అవడానికి అవకాశం ఉందా లేదా? సో ఇప్పుడు ఈ సర్కిల్లో మీరు ప్లాన్ చేస్తే మీ యొక్క ఆల్మోస్ట్ చెక్ వచ్చేసి 8,000 ప్లస్ ఉంటుంది, 8,000 పైన ఉంటుంది. అంటే మీరు ఏమంటారు, మీరు మళ్ళీ విసిగిచ్చేటోళ్ళని, పని సక్క చేయని వాళ్ళని, వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నారు అనుకోండి, జీరోలోనే ఉంటాం మనం. ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించకండి. మీరు అవకాశం ఇస్తున్నారు, తీసుకునేటో తీసుకుంటారు.
మీరు ట్రై చేయండి, ఇంకొకరికి ట్రై చేయండి. అర్థం చేసుకున్న పర్సన్ వచ్చింది అనుకోండి, మీ మీద డిపెండ్ కాదు. ఇప్పుడు శ్రీనివాస్ సార్ మీద డిపెండ్ కాదు, నా కింద అక్కడ డిపెండ్ కాదు, అక్కడ కింద రమేష్ డిపెండ్ కాదు. ఎవరి పని వాళ్ళది, అర్థం చేసుకున్నారు. సో గీత మేడం ఉన్నారు, ఒక లేడీ వర్క్ చేస్తున్నారు, సపోర్ట్ లేదు. అయినా ఈరోజు కార్ తీసుకొని ఎంతోమందికి, ఇప్పుడు మీ కార్ ఎంతమందికి ఉంది లేడీస్, కానీ మేడం అచీవ్మెంట్ చేసేది కదా. ఇప్పుడు ఆమె చూసి మీరు నిర్ణయం తీసుకొచ్చా లేదా? ఒక 10 లక్షల రూపాయల కార్లు వెస్టేజ్ ద్వారా తీసుకురాగలిగింది అంటే మీకు ఉంది కదా. సో మరి ఆమె పని చేసిందో మనం అది పని చేయాలి. రోజు ప్లాన్ చేయాలి, డైలీ ప్లాన్ ఒకటే. పని ఇక్కడ పని కొత్త ఏం లేదు. మనకి ఇంట్లో ప్రోడక్ట్ తెచ్చుకున్నామా, యూజ్ చేస్తాము. ఇక మనం ప్లాన్ ఎన్ని చెప్తున్నామా అనే దాన్ని బట్టి మన బిజినెస్. 10 మంది చెప్పినాం, నో అన్నారు, మన 11వ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోవడం. మన డ్రీమ్ ఇదే. మన డ్రీమ్కి రీచ్ అవ్వడం కోసం మనం వ్యక్తులను వెతుకుతున్నాం. ఆ వ్యక్తులు మనం 10 మందిలో లేకపోవచ్చు, 11వ వ్యక్తి కావచ్చు, 20 మందిలో లేకపోవచ్చు, 21వ వ్యక్తి కావచ్చు. నేను 10 మంది చెప్పినా నో అన్నారు కదా అని చెప్పేసి మనం ఆగిపోతే సో మన డ్రీమ్ ఎట్లా ఫుల్ఫిల్ అయితే సో అవుతుందా? ఇది క్వశ్చన్ మార్కే. ఉన్న దగ్గర సాధించట్లేదు, లేని దగ్గర అసలే రాదు. వస్తుందా? రాదు. సో కాబట్టి ఇక్కడ ఇదే సింపుల్ వర్క్. ఈ 4 పనులలో మీకు ఏది ఇబ్బంది ఒకసారి చెప్పండి. ఏది ఇబ్బంది లేదా? ఏది ఇబ్బంది లేదు? నిజంగా చెప్పండి. ఇబ్బంది ఉంటే ఇబ్బంది, అదే మీకు క్లారిటీ చెప్తా. ఇబ్బంది ఉంటే ఏదైనా ఒకటి ఇబ్బంది అనుకుంటే నిజంగా చెప్పండి. ఇబ్బంది ఉందా? ఏది లేదు. సో మీరు నిర్ణయం తీసుకుంటే ఇవన్నీ ఇబ్బంది లేదు. నిర్ణయం తీసుకోకపోతే ఇవన్నీ ఇబ్బంది. ప్రొడక్ట్స్ వాడాలంటే కూడా ఇబ్బంది, మీటింగ్కి రావాలంటే ఇబ్బంది. ఇంట్లో వాడుకుంటాం కానీ మీటింగ్లోకి అయితే రాము. విన్న మీటింగే కదా కానీ మీటింగ్లోకి రాము. సో కాబట్టి ఇది ఇబ్బంది. ఎస్టీపీ ప్లాన్ చెప్పాలంటే కూడా ఇబ్బంది. వాడు వినడు. 10 మంది చెప్పిన వాళ్ళు వీడియో కిట్టాలని మనమే నిర్ణయం తీసుకుంటాం, వినడు, డిసైడ్ అయిపోతాం. సో ఫాలోఅప్ ఏది చేస్తాం? ఇంకా ఈ 3 పనులే చేయాలి. మీకు ఏదైతే చేస్తాం చేయదు, అన్ని ఇబ్బంది. కానీ మీ గురించి మీరు నిర్ణయం తీసుకోగలిగితే ఇవన్నీ ఏమి ఇబ్బంది ఉండవు. సో 500 PV సర్కిల్లో పనిచేయండి, 4 వ్యక్తుల ద్వారా పనిచేయండి. 100% ఇక్కడ నుంచి ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. 4 నేర్పించాలి. సో ఈ ఆపర్చునిటీ నుంచి సో ఈ బిజినెస్ 7 సంవత్సరాలు అవుతుంది. సో ఫస్ట్ మంత్ ఇన్కమ్ ₹191 నాది. ₹191 నా జర్నీ స్టార్ట్ అయింది. ఈరోజు 10 lakhs వరకు వచ్చింది. ఏడు సంవత్సరాలు 10 లక్షల రూపాయలకు వచ్చింది. ఓకే, ఇది ఫస్ట్. రెండవది 2 కార్లు తీసుకున్నాను ఈ బిజినెస్ నుంచి. ఒకటి బెలూన్ 8.5 లక్షల కారు, రెండవది 19 లక్షల రూపాయలు 3 అడ్వెంచర్ బయటకి. 2 కార్లు ₹1,00,00,000 పెట్టి ఇల్లు తీసుకోవడం జరిగింది. 2 సంవత్సరాలు అవుతుంది. ₹1,00,00,000 ఇల్లు, అది డ్రీమ్. ఇప్పుడు మేడం అన్నారు కదా 20 లక్షలు, ₹1,00,00,000 ఇల్లు వస్తుంది మేడం, 100%. కాబట్టి ఈ బిజినెస్లోకి వచ్చిన 4.5 సంవత్సరాలకి ₹1,00,00,000 ఇల్లు తీసుకున్నాం. 4.5 సంవత్సరాలకి. సో ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ప్లాన్ చేస్తే నెక్స్ట్ ఒక 3 సంవత్సరాల్లో తీసుకుంటారు, కానీ తీసుకుంటారు 100% కమిట్మెంట్. అండ్ 3 ఫారెన్ టూర్లు వెళ్ళిన, 3 ఫారెన్ ట్రిప్స్, 3 ఫారెన్ ట్రిప్స్, 5 కంట్రీస్ విజిట్ చేసాం. 5 కంట్రీస్ మన ఇండియా కదా 5 దేశాలు. ఒకటి థాయిలాండ్, రెండవది స్విట్జర్లాండ్, మూడవది జర్మనీ, 4వది దుబాయ్, 5వది ఖతార్. 5 దేశాలు చూసి వచ్చాం. సో వెస్టేజ్లో ఉంటే దేశాలు చూసి రావచ్చు. ఒక్కొక్క దేశం, మన ఇండియా చాలా కింది స్థాయిలో ఉంది. బయట దేశం చూస్తే ఇట్లా ఒక పేపర్ ఉందనుకోండి, పేపర్ తీసి ఇట్లా పక్కన వేయరు. ఈ పేపర్ తుడుచుకున్న పేపర్ అనుకోండి, ఇలా తీసి ఇలా పెట్టేసుకొని డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళి డస్ట్బిన్లో పడేస్తారు. ఏడ డస్ట్బిన్ ఉంటాడు అంటే అంత ప్రాపర్గా కూడా ఫాలో అవుతున్నారు. మనము వెహికల్స్ నడుపుతామా? వెహికల్స్ నడిపితే ఈ లైన్ ఉందనుకోండి, ఇదే ఈ లైన్లో కాదు, ఈ లైన్లో ట్రాఫిక్ జామ్ ఉండదు. ట్రాఫిక్ జామ్ అనేది లేదు. ఎందుకు? ట్రాఫిక్ జామ్ ఎప్పుడైతే ఆపోజిట్ ఇక్కడ అడ్డం వచ్చినప్పుడు కానీ ఇక్కడ అందరూ స్ట్రేట్ ఫాలో అవుతున్న ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో కాబట్టి అంటే బయట దేశాలని చెప్పడం కాదు, చూస్తే మనకు తెలుస్తుంది ఏంటి అంటే. సో
కాబట్టి ఇలాంటి దేశాలు చూసాము, రాబోయే రోజులలో ఇంకా దేశాలు చూసేది ఉంది. సో నెక్స్ట్ మనకి జూలైలో లండన్ ఉంది, స్కాట్లాండ్, లండన్. సో అక్కడికి వెళ్తున్నాము. అండ్ నవంబర్లో మళ్ళీ థాయిలాండ్ మీ అందరికీ అవకాశం ఉంది. జస్ట్ సిల్వర్ డెకెట్ మీ అందరిలో ఒక పర్సన్ సక్సెస్ చేయించి మీరు ట్రావెల్ ఫండ్ అచీవ్మెంట్ చేస్తే సో మీరు 100% థాయిలాండ్ రావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి ప్లాన్ చేస్తే ఎన్ని నెలలు మనకి 10 నెలలు ఉంది. సో కాబట్టి ప్లాన్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో పాస్పోర్ట్ ఉందా? ఎవరు లేదా? ఫెస్టివల్లో జాయిన్ అయ్యారంటే ఫస్ట్ పాస్పోర్ట్ తీయండి. పాస్పోర్ట్ లేకపోవడం వల్ల రమేష్ సార్ రాలేదు, అస్సాం సార్ రాలేదు, గీతా మేడం రాలేదు, గోపాల్ సార్ రాలేదు. వీళ్ళందరికీ అవకాశం ఉంది ఎక్కడికి, దుబాయ్కి. పాస్పోర్ట్ లేదు. సో పాస్పోర్ట్ తీసి పెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసి పెట్టుకోండి. అవకాశం రాగానే మీరు చేయాలి. నేను అది తర్వాత సో ఓకేనా? 100% ఇక్కడ మీ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతుంది. ఇది చిన్న వ్యాపారం కాదు, చాలా పెద్ద వ్యాపారం, ఫ్యూచర్ ఇండస్ట్రీ. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది 21వ శతాబ్దపు వ్యాపారం. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. రాబోయే రోజులు అన్నీ కూడా గడ్డకాలి. చాలా మంది జాబ్ పోతే ఇంతమంది సార్ చెప్పిండు, ట్రంప్ వచ్చింటూ జాబ్ పోయినట్టు. అమెరికా పోయిన వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు ఎంతమంది సఫర్ అవుతున్నారు? అమెరికాలో మా కొడుకు జాబ్ చేస్తా అనుకున్న వాళ్ళు ఎంతమంది రిటర్న్ వస్తున్నారు? వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం పని చేయాలి? వస్తే ఉన్న దేశంలో మన హ్యాపీగా మనం నిలబడడం బొమ్మని చెప్పడం. మన దేశంలో మనం కరెక్ట్గా కష్టపడితే ఇక్కడ నుంచి ఏదైనా సాధించవచ్చు. ఈరోజు 10 లక్షల రూపాయలు మనం సంపాదిస్తున్నాం అంటే అమెరికాలో అయితే సంపాదిస్తాం ఇక్కడనే ఉంది కదా. 10 లక్షలు సంపాదిస్తున్నాం, 20 లక్షలు సంపాదించేటోళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. మన కాలంలో కనబడుతుంది. కానీ మనకు వచ్చే చిన్న చిన్న ప్రాబ్లంలని మనం పెద్దగా చూడదు. వస్తారు, నో అనే వాళ్ళు చాలా మంది వస్తారు. వాళ్ళని మనం మైండ్లో పెట్టుకోవచ్చు. వాళ్ళు కాదు మనకి ఇంపార్టెంట్. మనలాంటి ఒక డ్రీమ్ ఉన్న వ్యక్తి, సక్సెస్ అవ్వాలనుకునే వ్యక్తి, ఇంకో 10 మంది సక్సెస్ చేయించాలనుకునే వ్యక్తి, అలాంటి వ్యక్తి మనకి ఇంపార్టెంట్. సో కాబట్టి ఏదైనా సరే సమయం ఇస్తే. ఇప్పుడు ఒక లేడీ ప్రెగ్నెంట్ అయిందనుకోండి. సో ఆమె డెలివరీకి ఎన్ని నెలలు? 9 నెలలు. లేదు నాకు 3 నెలల్లో 4 నెలల్లోనే కావాలంటే పాజిబుల్. సమయం ఇంపార్టెంట్ కదా. 9 నెలలు మోయకుండా ముందే పుడితే అప్పుడు కూడా టెన్షన్ పడతాం, బిడ్డ ఎట్లుంటాడు అని చెప్పేసి. సో ఇక్కడ బిజినెస్లో కూడా ఖచ్చితంగా 1 నుంచి 2 సంవత్సరాలు సీరియస్గా టైం పెట్టాలి. మొదటి 1-2 సంవత్సరాలే చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆటోమేటిక్ బిజినెస్ బిల్డ్ అయిపోతుంది. మొదటి 1-2 సంవత్సరాలు మనం లేట్ చేసామనుకోండి, మిమ్మల్ని ప్రశ్నించే చాలా మంది ఉంటారు. నీకేమొస్తుంది అని. నాకేమొస్తుందో చూపించుకోలేదు, నాకు పెద్ద బిజినెస్ కాదు. అదే మొదటి 1-2 సంవత్సరాలు మనం గట్టిగా పని చేసామనుకోండి, మనకి ఏమొస్తుందో చూపించుకొని పని చేస్తాం. అర్థమవుతుందా? లేదంటే మా ఇంట్లో మేడం నో అన్నారు, వైఫ్ నో అన్నది, లేదంటే మా పేరెంట్స్ నో అన్నారు. సో ఇది ఇంపార్టెంట్ కాదు. మనం చేసే పని చాలా సింపుల్. బయట ఏదైనా వ్యాపారం చేయాలంటే లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి తీసేస్తున్నారు. మళ్ళీ నడిపిద్దామని పెట్టుకున్నారు, కానీ నడవకపోయేసరికి మనం తీసేయాల్సిందే కదా. తీసేసినప్పుడు లాస కదా. మరి బిజినెస్ లో మీరు ఏం చేస్తున్నారు? యూజ్ ద ప్రొడక్ట్స్ చేంజ్ చేసారు, మీ నోటికి పని చెప్పారు, తెలుసుకోవడం కోసం మీటింగ్ తర్వాత వచ్చారు. సింపుల్ కదా. మనం అంతకంటే ఎక్కువ పని చేయమన్నా. సో దీని మీద 100 రకాల డౌట్స్ ఉంటాయి. సో మనకున్న డౌట్ ని మనం అప్డేట్గా తెలుసుకోవాలి. ఎవరో దారిన పోయే దాని తెలుసుకోవాలి, వాడు చేయడం మనం చేయాలి. అర్థమవుతుందా? వాడు ఏం చెప్పడం కూడా తెలుసుకుంటే ఆయన నీకు వచ్చి ప్లాన్ చెప్తాడు. లేదు అనుకుంటే సో ఈ బిజినెస్ అయినా చేసి ఉండనే ఉంటాడు. ఒకటే నెట్వర్క్ గురించి తెలిసిన వ్యక్తి దగ్గర అడిగితే మనం చెప్పగలరు. ఫెయిల్యూర్ వ్యక్తి దగ్గర అడిగితే ఏమి చెప్పలేదు. ఫెయిల్యూర్కి సంబంధించిన నేను మస్తు కష్టపడ్డాగా నాకేం రాలేదని చెప్తాడు. వచ్చిన దగ్గర అడిగినామనుకుంటే ఆయన ఏం కష్టపడ్డాడు, ఆయనకి ఏం వస్తుందో చెప్తాడు. సో మనం ఎవరిని ఒకరిని ఫాలో అవ్వాల్సింది. నో చెప్పే వ్యక్తి దగ్గర ఫాలో అవుతామా, ఏం చెప్పే వ్యక్తి దగ్గర ఫాలో అవుతాం? ఎస్ఏ కదా. సో మనం నిర్ణయం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనము ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి. ఇక్కడ ఏ ఒక్క మంత్ కూడా మనం జీరో పెట్టద్దు. ఎందుకంటే డబ్బులు అయితే కావాలి. ఇక్కడ జీరో ఉంది అంటే ఇక్కడ జీరో పెట్టప్పుడు ఇక్కడ కూడా జీరో ఉంది ఆటోమేటిక్గా. ఇది జీరో ఉన్నది రోజు ఇక్కడ జీరోనే ఉంటుంది. ఇక్కడ జీరోలో వద్దు, మనకు డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలనుకుంటే ఇక్కడ మనం ఖచ్చితంగా ఇక్కడ పీవీ పెట్టాలి. ఓకేనా? సో నేను పెద్ద ఏం చదువుకోలేదు, ఇంటర్మీడియట్ చదువుకున్నా. కానీ సో ఈరోజు మంచి మంచి డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా మనం క్లాస్ చెప్తూ ఉన్నాం. సో అక్కడ ఆ స్థాయికి ఈ ప్లాట్ఫామ్ అనేది ఆ స్థాయికి తీసుకెళ్తాం. ఒక సెలబ్రిటీ స్థాయి
కమింగ్ సూన్ మనకి ఏంటంటే ఎఫ్ఆర్యూ ఉంది. సో ఐడియా ఉందా ఎఫ్ఆర్యూ? ఎస్ 5,000 రూపాయలు ఎంత మనకి ఓకే ఉంది. టికెట్ 5,000 రూపాయలు ఇంతనే చెప్పండి. 5,000 రూపాయలు ఆ టికెట్. కొంతమంది లేవంటారు, కొంతమంది లేవంటారు. 5,000 రూపాయలు అనేది ఏంటి అంటే, సో ఇక్కడ ఒక వెస్టేజ్ ఉంది, ఇక్కడ ఒక వినింగ్ టీమ్ ఉంది. వెస్టేజ్ స్కూల్, వినింగ్ టీమ్ టీచర్. సింపుల్ అంతే. మీ పిల్లల్ని మంచి స్కూల్, మంచి నాలెడ్జ్ కోసమే పంపిస్తారు కదా. ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడతారు సంవత్సరానికి? 50,000, 60,000, 1,00,000, 2,00,000 ఖర్చు పెడుతున్నామా లేదా? మరి వాళ్ళు ఒక సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం, అట్లా 10-15 సంవత్సరాలు ఖర్చు పెట్టారు కదా. మనం ఒక 2 సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఒకరు. ఈసారి మనం అటెండ్ అయ్యాం, 5,000 రూపాయలు ఖర్చు పెట్టినాం, చూసినాం, విజువల్ చూసినాం, ఏం జరుగుతుంది, ఎలాంటి వ్యక్తులు ఉన్నారు, రాబోయే రోజుల్లో సక్సెస్ అయితే నాకేం చేస్తారు అనేది కూడా మనం చూస్తాం. సో అక్కడికి వెళ్తున్నాం 3 రోజులు సెషన్. అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఒక 2 సంవత్సరాలలో ఒక వ్యక్తికి ఎంత 10,000 రూపాయలు ఖర్చు. కానీ 2 సంవత్సరాలలో మన ఇన్కమ్ 1,00,000 రూపాయలు ఉంటే ఎట్లా ఉంటుంది? సో కాబట్టి ఇక్కడ వెస్టేజ్ అనేది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. మీకు అవకాశాన్ని ఇస్తుంది, ప్రొడక్షన్ ఇస్తుంది, ప్రతి నెల చెక్ ఇస్తుంది. సో విన్నింగ్ టీమ్, సో ఎడ్యుకేషన్ సిస్టమ్. సో విన్నింగ్ టీమ్ ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని రైట్ వేలో నడుపుతాం. సో మనము ఒక జర్నీ చేయాలి, ఒక బిజినెస్ అనుకోండి. సో మన గమ్యం అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఇట్లా పోదాం మనం. లేదనుకుంటే ఇక్కడ మన గమ్యం స్టార్ట్ అయింది, ఇట్లా వెళ్తాం. సో ఏదో మనం డిసైడ్ చేసుకోవాలి. స్ట్రేట్ గా వెళ్ళాలి అంటే కనుక సో ఇక్కడ దారి వాళ్ళు తెలుసుకోవాలి. సో ఇక్కడ మనం తిప్పుకుంటూ వెళ్ళామనుకోండి, ఈ గమ్యానికి రీచ్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. సో స్ట్రేట్ వెళ్ళాలంటే చెప్పే వ్యక్తులు ఉంటారు. సో ఇక్కడ నేను వస్తున్నా, దాంట్లో వస్తున్నా. సో ఒక దగ్గర ట్రాఫిక్ జామ్ ఉంది, నేను గూగుల్లో పెట్టుకుంటే ఒక సైడ్ ట్రాఫిక్ జామ్ చూపిస్తుంది, ఒక ½ అవర్ టైం డేట్ చూపిస్తుంది. ఇంకో సైడ్ ఏమో ట్రాఫిక్ జామ్ లేదు, కానీ అక్కడ నుంచి ½ అవర్ బిఫోర్ ముందుగా రీచ్ అవ్వచ్చని చూపిస్తుంది. సో నాకు స్టార్టింగ్ లోనే తెలిస్తే నేను ఏ రూట్ లో సెలెక్ట్ చేసుకుంటా కదా. తెలుసుకోలేదు అనుకోండి, ట్రాఫిక్ జామ్ రూట్ లో ఉన్నా అనుకోండి, ½ అవర్ లేట్ అవుతుందా లేదా? సో అదే అన్నమాట. తెలిస్తే మనం హ్యాపీ వెళ్ళిపోవచ్చు, తెలియకపోతే చాలా లేట్ అవుతుంది. సో కాబట్టి స్ట్రేట్ రూట్ అనేది విన్నింగ్ టీమ్. విన్నింగ్ టీమ్ మైండ్ సెట్ అనేది స్ట్రేట్ రూట్. విన్నింగ్ టీమ్ లో ఉంటే మనం సక్సెస్ అవి తొందరగా వెళ్తాం. సో దానికంటూ కొన్ని కండిషన్స్, కార్డినల్ రూల్స్ ఉంటాయి. అండ్ ఇది ఓన్ మైండ్, సొంత ఆలోచనల ద్వారా ప్రయాణం చేయాలనుకుంటే ఇట్లా ఎక్కడో చోట మనం తప్పిదాలు చేసుకుంటూనే దానివల్ల ప్రాబ్లం పడుతూనే వెళ్ళిపోతూ ఉంటాం. సో వాటి ప్లాన్ చేయండి. సో సమయం లేదు, మళ్ళీ మనం మార్చుకోవడానికి వెళ్ళాలి. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. సో ఇక్కడ నుంచి